వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కీర్తిశేషులు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. అక్టోబర్ 15, 1931 మరి తమిళనాడులోని రామేశ్వరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మరి తెల్లవారుజామున పేపర్ బాయ్ గాను, పగలు కాలేజీ చదువుకునేవారు. ఆ రోజుల్లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం గురించి మరియు యుద్ధ విమానాల గురించి చదువుకొని ఆకర్షితుడయ్యాడు. తరువాత డిగ్రీలో ఫిజిక్స్ చేసి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. 1960లో డిఆర్డిఓలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 1969లో ఇస్రోలో జాయిన్ అయ్యారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో 1969లో జాయిన్ అయ్యారు. ఉపరితలం నుంచి ఉపరితలం మీద యుద్ధం చేసే యుద్ధ విమానాలు పృథ్వీ, అగ్ని మరి ఆయన కనుగొన్నారు. అదేవిధంగా ఉపరితలం నుంచి ఆకాశంలో మరి ఆకాష్ మరియు త్రిశూల్ని ఆయన తయారు చేశారు. రష్యా వారి సహకారంతో మరి బ్రహ్మోస్ సూపర్సోనిక్ టెక్నాలజీతో బ్రహ్మోస్ తయారు చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం గారికి విక్రమ్ సారాభాయ్ అంటే ఎంతో మరి ఇష్టం. ఆయన ఆదర్శంగా తీసుకొని మరి అణురంగం మీద కూడా ఆయన విశేష కృషి చేశారు. రోల్ మోడల్గా విక్రమ్ సారాభాయ్ గారిని ఆయన తీసుకుంటారు. 1998లో పోఖ్రాన్ 2 అణు పరీక్షలో మరి విశేష మరి సేవలను అందించారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. భారతదేశ శాస్త్ర సాంకేతిక అణు రంగాలలో మరి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి మరి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గాను, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయితగాను, భారతరత్న, భారత రాష్ట్రపతిగాను, రెండవసారి కూడా భారత రాష్ట్రపతి అవకాశం ఇచ్చినప్పటికీ తృణప్రాయంలో తిరస్కరించి తనకు నచ్చిన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటానని చెప్పి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM మరి మేఘాలయలోని షిల్లాంగ్లో బ్లాక్ బోర్డు మీద విద్యార్థులకు పాఠం బోధిస్తూ గుండెపోటుతో తరగతి గదిలోనే కుప్పగూలిన మరి అబ్దుల్ కలాం గారిని హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేయించినప్పటికీ ఆయన మరణించారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా మరి ఇప్పటి తరం వారి